గాలి నాణ్యత 35 వైనాడ్ నుంచి గ్యాస్ ఛాంబర్ లాగా ఉన్న ఢిల్లీలో ఇప్పుడే అడుగు పెట్టానంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. అందులో బాధ ఉన్నదో బాధుడు ఉన్నదో తెలియదు కానీ ఢిల్లీ కాలుష్యం ఉచ్చస్థితికి చేరి అందర్నీ భయపెడుతోంది. పెద్దలు బయటకు రావద్దని, పిల్లలు స్కూల్కు పోవద్దని, టీచర్లు ఆన్లైన్లోనే పాఠాలు చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఏటా విద్యా సంస్థలకు సమ్మర్ హాలిడేస్ లాగా పొల్యూషన్ హాలిడేస్ కూడా ముందుగానే క్యాలెండర్లో నిర్ణయించాల్సిన కాలం సమీపిస్తుందేమో. గ్రాప్ 3 నిబంధనలను అమల్లోకి తెచ్చి భవన నిర్మాణాల నుంచి వాహన వినియోగం వరకు సమస్తము నియంత్రించే ప్రయత్నం సాగుతోంది. మార్నింగ్ వాక్ మానేసి చాలా రోజులైందనో, ఎదురుగా నిలబడిన తాజ్మహల్ కనిపించటం లేదనో సుప్రీంకోర్టు నుంచి సామాన్యుడి వరకు బాధపడుతున్నారు. ఢిల్లీలో దిగాల్సిన విమానాలు మరెక్కడో నేలవాలుతున్నాయి. దారి కనిపించక రైళ్లు రాజధానికి ఆలస్యంగా చేరుతున్నాయి. దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నామని చెబుతున్న పాలకులు గాలి నాణ్యత అధమ స్థాయికి చేరి రికార్డులు రాస్తున్న రాజధానిని మాత్రం దాని కర్మానికి వదిలేశారు. ఢిల్లీలో చాలా ప్రాంతాల వారికి సరిగా ఊపిరి అందడం లేదు. కళ్ళు ముక్కు మండిపోతూ తీవ్రమైన తలనొప్పితో రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. నివాస యోగ్యం కాని ప్రాంతంగా ఢిల్లీని ప్రకటించడం ఎంతో దూరంలో లేదని ఓ పర్యావరణ ప్రేమికుడు చేసిన వ్యాఖ్యలో అతిశయోక్తి ఉన్నదేమో. కాని ఆ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాలి. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 450 దాటి 500ను తాకుతూ ఉండడం ఆశ్చర్యంతో పాటు బాధ కలిగిస్తుంది. పాలకులు, ప్రజలు కాస్తంత బాధ్యతగా వ్యవహరిస్తే అత్యున్నత స్థాయి సాంకేతికతలు అందుబాటులో ఉన్న ఈ కాలంలో కాలుష్యంపై యుద్ధం అంత కష్టమేమీ కాదన్న మాట నిజం. ఇదేమీ అకస్మాత్తుగా ముంచుకొచ్చిన కరోనా వంటి రోగం కాదు. ఏటా మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఢిల్లీ ఇలా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూనే ఉంది. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అంటూ కొన్ని వ్యవస్థలు, విధానాలు కూడా ఏర్పడ్డాయి. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడం, ఢిల్లీలో వాహన, పారిశ్రామిక కాలుష్యాలు కలగలిసి పరిస్థితిని తీవ్రం చేస్తున్న విషయం తెలిసిందే. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, గ్రాప్ వంటి పద్ధతులున్నా ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితుల్లో తాత్కాలిక ఉపశమన చర్యలకి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. గతంతో పోల్చితే ఢిల్లీ ఇప్పుడు శాశ్వత అత్యయిక స్థితిని ఎదుర్కొంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏడాది పాటు చక్కని సమన్వయం కనుక ఉంటే ఇలా శీతాకాలం సమీపించగానే ఉక్కిరిబిక్కిరి కావాల్సిన అవసరం ఉండదు. ఢిల్లీని కమ్మేస్తున్న పొగమంచుకు హర్యానా, పంజాబ్లలో రైతులు సరిగ్గా ఇదే కాలంలో పంట వ్యర్థాలను తగలపెట్టడం ఓ ముఖ్య కారణమవుతున్నప్పుడు అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయన్న దానితో సంబంధం లేకుండా ఆ ప్రక్రియను నిలువరించడానికి ఒక నిర్దిష్టమైన ప్రయత్నం జరగాలి. కానీ కేంద్రంలో, ఢిల్లీలో, హర్యానాలో, పంజాబ్లో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి రాజకీయ యుద్ధం సాగుతూ ఉంటుంది. ఒకప్పుడు పంజాబ్ను కూడా తప్పుపట్టిన ఆప్ ఇప్పుడు అక్కడ తమ ప్రభుత్వమే ఉన్నందున దానిని వెనకేసుకొస్తూ హర్యానా, ఉత్తరప్రదేశ్లను విమర్శిస్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టడం రైతులకు అత్యంత సులువైన, ఆర్థిక భారం లేని ఓ అలవాటైన మార్గం. వారిని దాని నుంచి మళ్లించాలంటే, నిలువరించాలంటే పలు రకాలుగా ఆదుకోవాలి. అంతేకాని న్యాయస్థానం గట్టిగా విమర్శించగానే పెనాల్టీలు రెట్టింపు చేసి భయపెట్టాలనుకోవడం సరికాదు. వారికి ఆర్థిక సాయం, యంత్ర సౌకర్యం కల్పించినంత కాలం వ్యర్థాలు ఇలా తగలబడుతూనే ఉంటాయి. వాహన, పారిశ్రామిక కాలుష్యాలు, వివిధ నిర్మాణాలు కూల్చివేతల విషయంలోనూ ఏడాది పాటు వర్తించే సమగ్రమైన విధానం ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం విస్తృత ప్రజానికానికి నిత్యకృత్యం కావాలి. కాలుష్యం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఆదేశాలు అత్యంత బలహీనంగా అమలు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాత్కాలిక ఉపశమన చర్యల కంటే నిర్దిష్టమైన దీర్ఘకాలిక విధానాలతోనే ఢిల్లీ కాలుష్యాన్ని కొంతమేరకు నియంత్రించగలం. ఏటా సర్వోన్నత న్యాయస్థానంతో చీవాట్లు తినటం ప్రభుత్వాలకు కూడా అప్రతిష్ట.